అన్న మల్లిగాడి రోజు 25 సీట్లను డిస్టర్బ్ చేశాడట. రేపు 1000 చేస్తాడంట. ఎల్లుండి అధికారంలోకి వస్తాడంట. ఒకసారి మీరు వేసుకోండి అన్న వాన్ని. టిఫిన్ లంచ్ డిన్నర్ ఒకేసారి కుర్చీ మడత పెట్టి ఇవ్వండి అన్న. వాని ముఖంలో చెప్పు. ఏది 25 సీట్లలో డిస్టర్బ్ చేసిండటనా. మొత్తం వానికి మహబూబ్ నగర్లా మొత్తం సీట్లలో వాడు నిలబెట్టిన సీట్లలో మొత్తం కలిపి వానికి వచ్చింది ఎంత తెలుసా? 29 ఓట్లే. మొత్తం మహబూబ్ నగర్ నిండా వాడు అభ్యర్థుల్ని నిలబెడితే ఆ అభ్యర్థులకు వచ్చినాయి 29 ఓట్లు. అంటే ఒక్కనికి వచ్చే ఓట్లు అందరికి వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాడు నిలబెట్టిన అభ్యర్థులకు మొత్తంగా వచ్చిన ఓట్లు 500, 495 పైగా ఉన్నాయట. దగ్గర దగ్గర మనకు 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2500కు పైగా వార్డులు ఉన్నాయి. అన్నిట్లో కలిపి 495 పై చిలుకు ఓట్లు వచ్చినాయి. దీన్ని బట్టి ఇక మల్లిగాని ప్రభ ఎంత ఉన్నది, మల్లిగాడు ఎసుంచోడు, మల్లిగాని కత్తెరను చూసి ప్రజలు ఎందుకు భయపడ్డారు, అది ఎలాంటి కత్తెర అనేది వాడే ఆలోచించుకోవాలి. వాడు సిగ్గు లేకుండా ఎట్లా చెప్తానంటే 2500 సీట్లలో పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచింది 1200, బీజేపీ 2500లో గెలిచింది ఎంత 200, లేకపోతే బీఆర్ఎస్ 2500 సీట్లలో గెలిచింది ఎంత 700. ఏ పార్టీ అన్నా మొత్తం గెలుతా అదిరాబాయ్. మేము అనేది ఏంది, నీకు ఎందుకు గుండె సున్నా వచ్చింది అంటున్నాం. ఇంత పెద్ద మూతబారి కదా, నేనే బీసీ లీడర్ని అంటావు కదా, నేనే దళిత లీడర్ని అంటావు కదా, నేనే ఎస్టీల లీడర్ని అంటావు కదా, ఈ రెడ్డిలు వెలుమలు అంతా కలిసి మన ధనం సొమ్ము దోసుకున్నారంటావు కదా, నేను రేవంత్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చి లాగేసుకొని మరీ ఈ తెలంగాణ అంతా తిరుగుతాను అంటావు కదా. కనీసం వార్డు మెంబర్లలో కూడా నువ్వు ప్రతిపాదించిన వాళ్ళని ఎందుకు గెలిపియలేదు? కోడి కథ తెప్పుకుంటా కోడిలాగా తిరిగినావు కదా, నిన్నే కోడిలాగా కోసుకొని తినే కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు అంటున్నాం. 2500 స్థానాల్లో ఎవరికి 2500 రావు. కనీసం ఒక్కటైనా గెలవాలి కదా నువ్వు. ఒక్కటే వార్డు నెంబరు గెలవాలి కదా నువ్వు. ఆ ఒక్క వార్డు నెంబర్ కూడా ఎందుకు గెలవలేకపోయినావు? గది అడుగుతాను మత్తేసుగా. అది చెప్పకుండా నువ్వు ఆ కాంగ్రెసు 1200 గెలిచింది, బీఆర్ఎస్ 800 గెలిచింది, బీజేపీ 200 గెలిచింది అంటావు. అవ మా కవిత గారు చూడు, పార్టీ పెట్టలేదు, ఇంకా కేవలంగా ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 47 స్థానాలు గెలిచింది. 2 వైస్ చైర్మన్లు గెలవబోతున్నారు. ఇప్పటి నుండే కవిత గారి మీద కుట్రలు మొదలైనవి. ఇప్పుడు ఆ 47 మందిని మనం గుంజుకుందుమా అంటే మనం గుంజుకుందుమా అని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్రల మీద కుట్రలు చేస్తాను. ఒక గది విక్టరీ అంటే, ఒక అది హిస్టరీ అంటే, రోజు బడి ఒరితివి కుక్కొరినట్టు ఒరితివి, ఏం లాభం వచ్చారా? బీసీలో నిన్ను మొత్తం అంగి లాగు జింపి బజార్లో నూకేసా. బడివే గాడిది.